మనం ముగించుకొని 2026వ సంవత్సరంలో మనం ప్రవేశించడం మట్టుకు మాత్రమే కాదు, కానీ అప్పుడే ఒక నెల సమాప్తం అయిపోయి ఫిబ్రవరి మాసంలోనికి మనం ప్రవేశించాం. దినాలు ఎంత స్పీడ్గా పరిగెత్తుతున్నాయో, పౌలు భక్తుడు ఏ విధంగా నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడో, దినాలు కూడా పౌలు భక్తుని కన్నా మనకన్నా అందరికన్నా చాలా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ పరుగు పందెంలో మనం గెలుస్తామో ఓడిపోతామో, ఓటమి పాలై దిగాలుగా కూర్చుంటామో ఏమో తెలియదు, కానీ ఈ పరుగు పందెంలో మనం కూడా పరిగెత్తవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సో క్రిస్మస్ అయిపోయింది, అడ్వెంట్ సీజన్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, ఎపిఫనీ అయిపోయింది. ప్రస్తుతము సప్తదశమ సీజన్లో మనము ప్రవేశించి ఉన్నాం. అనగా రాబోతున్న కొద్ది దినాలలో మనము లెంట్ సీజన్లోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. సో దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ప్రిపరేటరీ డేస్ ఫర్ లెంట్ కాల సమయంలో మన ఉపవాసం ఉండి దేవునితో అనుసంధానం కావటానికి, మన హృదయాలను మనస్సులను ప్రిపేర్ చేసుకోవడానికి దినాలు పెద్దలు మన కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, దేవుని సంఘమా, దేవుడు చేసిన మహాకృపలను బట్టి 2026వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ విధముగా ఈ బలిపీఠం మీద నిలబడి కొద్ది నిమిషంలో మీ కొరకు దేవుడు అందించబోతున్న మాటలు మాట్లాడడానికి నన్ను దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు మొదటగా ఆ దేవాది దేవునికే స్తుతులు, దేవాది దేవునికే మహిమ, దేవాది దేవునికే సమస్త ఘనత మహిమలు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము, అది నరేషన్ ఆఫ్ క్రియేషన్. దేవుడు ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించాడో, ఎలా సృష్టించాడో ఆ కొద్ది 5 వచనాలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా పౌలు భక్తుడు మాట్లాడిన మాటలు కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో మాట్లాడుతూ తన పరుగు పందెం ఎలాంటి పరుగు పందెమో దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తికుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క రక్షణ కార్యాన్ని తన సువార్తలో మనకు వివరించాడు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మాటలు పౌలు భక్తుడు రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రికలో తను పరుగు పందెం గురించి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఆ పరుగు పందెం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పరుగు పందెం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు మనతో ఈరోజు తన పరుగు పందెం గురించి మనకు వివరించబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, మానవుని జీవితము పుట్టినది మొదలుకొని ఫ్రమ్ వూమ్ టు టూమ్, గర్భములో నుంచి, తల్లి గర్భము నుంచి భూగర్భము చేరేంత వరకు మనిషి శరీరము మొట్టమొదటి దినము మొదలుకొని చిట్ట చివరి దినము దాకా పరుగు పందెమే. అన్ని విషయాల్లో పరుగు పందెమే, అన్ని విషయాల్లో పరిగెత్తడమే, అన్ని విషయాల్లో హరిబరిగా పరిగెత్తడమే. మనిషి ఉద్యోగాల కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు, పిల్లల పెంపకం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు, పిల్లల చదువుల కోసం పరిగెత్తుతూ ఉన్నారు, వారి వ్యాపారాల కోసము, ఉద్యోగాల కోసము, అన్నిటికంటే ప్రాముఖ్యంగా డబ్బు సంపాదన కోసం మనిషి వెంపర్లాడుతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. అలసిపోకుండా, సొలసిపోకుండా, నిరుత్సాహపడకుండా విశ్రాంతి లేనటువంటి పరుగు పందెము మనిషి డబ్బు సంపాదన కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. సో ఈ పరుగు పందానికి ఒక ఎండంటూ లేదు. ఈ పరుగు పందెం ఎప్పుడు ఎండ్ అవుతా ఉంది, ఈ పరుగు పందెం ఎప్పుడు సమాప్తం అవుతా ఉంది. శరీరములో నుంచి ఆత్మ వేరైపోయిన వెంటనే మట్టితో తయారైనటువంటి శరీరము మట్టిలో కలిసేంత వరకు కూడా ఈ పరుగు పందెము కొనసాగుతూనే ఉంది. మనిషి పరిగెత్తుతూనే ఉన్నాడు. సో మనిషి యొక్క ప్రిఫరెన్సెస్ చాలా మార్పులు పొందుకున్నాయి. మనిషి యొక్క ప్రిఫరెన్సెస్ జీవితంలో చాలా మార్పులు పొందుకున్నాయి. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పరుగు పందెంలో మనిషి డబ్బు సంపాదన కోసం ఏ విధంగా పరిగెత్తుతున్నాడో, భూలోకంలో సంపద కోసం మనిషి ఏ విధంగా పరిగెత్తుతున్నాడో, పరలోకంలో సంపద కోసం పరిగెత్తడంలో అంత ఇంట్రెస్ట్ చూపుతున్నామా? భూమి మీద డబ్బు సంపాదన కోసం ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ జీల్, ఆ పట్టుదల, ఆ నిరీక్షణ మనం పరలోకంలో మన సంపద సంపాదించుకోవడానికి మనం పరిగెత్తుతున్నామా? ఆ క్వశ్చన్స్ ఈరోజు మన ఎదురుగా దేవుడు ఉంచబోతా ఉన్నాడు. ఆ ప్రశ్నలన్నిటికీ మనమందరం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన హృదయానికి మనం సమాధానం చెప్పుకోగలిగితే వెల్ అండ్ ఫైన్. మన హృదయాన్ని మనము సముదాయించుకోగలిగితే వెల్ అండ్ ఫైన్. మన హృదయాన్ని మనము నిమ్మలపరచుకోగలిగితే వెరీ గుడ్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతా. అందరము పరిగెత్తుతూ ఉన్నాం. ఈ పరుగు పందెంలో కొంతమంది ఓడిపోతూ ఉన్నారు, కొంతమంది నిత్యము గెలుస్తూ ఉన్నారు, కొంతమంది నిత్యము ఓడిపోతూ ఉన్నారు. గెలిపే చవి చూడకుండా కొంతమంది నిస్సహాయమైన, నిస్పృహమైన స్థితిలో అందరూ జీవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే పౌలు భక్తుడు మాత్రం ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదివినటువంటి ఉపోద్ఘాతంలో మనం చదివినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన మాటలు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని
నేను నా గురి యొద్దకే. నేను గురి లేకుండా అటు ఇటు నేను పరిగెత్తడం లేదు. నేను గురి లేకుండా ఏదో తిక్కోడు పరిగెత్తినట్టు నేను పరిగెత్తడం లేదు. గుడ్డెత్తు చేలో పడినట్లుగా నేను పరిగెత్తడం లేదు. ఐ హ్యావ్ ఎ గోల్. నాకు ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యము కొరకు మాత్రమే నేను పరిగెత్తుతా ఉన్నా. ఆ లక్ష్యము కొరకు నేను పరిగెత్తే సందర్భాల్లో, సమయాల్లో నా చుట్టుపక్కల ఎన్ని విభేదాలు వచ్చినా, నా చుట్టుపక్కల ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాటన్నిటిని నేను పక్కన పడేసి నా గురి యొద్దకే నేను పరిగెత్తుతా ఉన్నాను. పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు అవి. నేను నా గురి యొద్దకే పరిగెత్తుతా ఉన్నాను. మనము కూడా గురి యొద్దకే పరిగెత్తాలని పౌలు భక్తుడు ఈరోజు మనందరినీ ఉత్సాహపరుస్తూ ఉన్నాడు, మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు అందరూ పరిగెత్తుతారు, కానీ కొందరు మాత్రమే గెలుస్తూ ఉన్నారు. అంత బాగుంది, పరుగు పందెం బాగుంది, గెలుస్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత బహుమానం ఏంటిది? అసలు గెలిచిన తర్వాత వస్తున్న బహుమానం ఏంటిది? అందరూ ఒలింపిక్స్లో గెలిస్తే గోల్డ్ మెడలు, బ్రాంజ్, సిల్వరు ఇలా మెడల్స్ ఇస్తారు. అయితే ఈ విషయంలో పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఏంటిది ఆ బహుమానం? ఆ బహుమానం ఏంటిది? ఆ బహుమానం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు మనకు ఆ బహుమానము? యెషయా భక్తుడు, ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి బుక్లో, ఆయన రాసినటువంటి మాటల్లో ప్రవక్త ప్రవచిస్తూ దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి బహుమానాన్ని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు 62వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెషయా భక్తుడు చెబుతున్నటువంటి ఈ ప్రవచనం ఆలకించుడి, భూ దిగంతముల నివాసులారా ఆలకించుడి. భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని మన యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెలైనటువంటి సంఘమునకు తెలియజేయుడి. సియోను కుమారులుగా పిలువబడుతున్న సంఘానికి తెలియజేయుడి. రక్షణ అనేటువంటి బహుమానము ఎవరి దగ్గర ఉందంట? ఆయన యొద్దనే ఉన్నదంట. రక్షణ అనేటువంటి బహుమానము దేవుని యొద్దనే ఉన్నది. ఆ రక్షణ అనేటువంటి బహుమానమును తీసుకొని ఆయనే మన యొద్దకు వస్తూ ఉన్నాడు. మన వద్దకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆ రక్షణకు కారకుడు, రక్షణకు ఏకకారకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ఆ బహుమానమైనటువంటి రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా సన్నిధిలో నుంచి భూమి మీదకి దిగివచ్చి మనకు ఆ రక్షణ అనేటువంటి బహుమానాన్ని తీసుకొని మన యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీ సియోను కుమార్తెలైనటువంటి సంఘానికి తెలియజేయుడి. ఓ సంఘమా, మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు, రక్షకుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. కానీ ఆయన ఇచ్చేటువంటి బహుమానం అనేటువంటి రక్షణ పొందుకోవటానికి నీ తల సిద్ధంగా ఉన్నదా? రక్షణ అనేటువంటి కిరీటము పొందుకోవడానికి, ఆ కిరీటం పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సియోను కుమార్తెలైన సంఘమా, మీ సిద్ధపాటు ఎంతవరకు ఉన్నది అని యెషయా భక్తుడు ఈరోజు మనందరికీ దేవుని దగ్గర ఉన్నటువంటి బహుమానము గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి బహుమానము, మన కోసము దేవుడు దాచి ఉంచినటువంటి బహుమానాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కలిమి కలిగిన కొలది మనుషుల యొక్క జీవితం ఎలా మారిపోతూ ఉన్నాయి? కలిమి కలిగిన కొలది నా ఎడల ఏం చేస్తూ ఉన్నామంట? ఆయన ఎడల కలిమి కలిగిన కొలది మనిషి దేవుని ఎడల అధిక పాపము చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని దీనస్థితికి, నీచ స్థితికి నేను మార్చెదను అంటాడు ప్రవక్త ద్వారా దేవుడు. కలిమి కలిగిన కొలది దేవుని మర్చిపోతూ ఉన్నాం. మన ప్రిఫరెన్సెస్ మారిపోయి దేవుని మర్చిపోతూ ఉన్నాం. కొద్ది దినాల క్రితము వాట్సాప్లో ఒక భయంకరమైన ఒక వీడియో చూసాను నేను. నాకు తెలిసి చాలామంది చూసిండొచ్చు. తల్లిదండ్రులు ఇంట్లో చనిపోయి దాదాపు 20-25 రోజులు, నెల రోజులు దాటిపోతూ ఉంది. పిల్లలు అమెరికాలో ఉన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతే వారి శరీరాలు కుళ్ళి కుసించిపోయి పురుగులు పడతా ఉన్నాయి. కానీ వారిని తాకి తలిచేవాడు ఒక్కడూ లేడు. వాళ్ళని పిలిచి వారి బాగోగులు అడిగేవాళ్ళు ఒక్కడూ లేడు. దానికి కారణం ఏంటిది? వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ప్రిఫరెన్సెస్ డబ్బు మీద ఉన్నాయి, కానీ కుటుంబం మీద లేదు. మానవ సంబంధాలు పెనం మీద వేసినటువంటి నీళ్ళ మాదిరిగా ఆవిరైపోతూ ఉన్నాయి. మన ప్రిఫరెన్సెస్, డబ్బు మీద ఉన్న ప్రిఫరెన్సెస్ మానవ సంబంధాల మీద, కుటుంబ సంబంధాల మీద కొరవైపోతూ ఉన్నదని వాపోతూ ఉన్నారు జనాలంతా కూడా కన్నీరు మునిగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే జస్ట్ బికాజ్ మన ప్రిఫరెన్సెస్, మన జీవితాల్లో ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాటలు, మీ ప్రిఫరెన్సెస్ మీరు మార్చుకొని, మీరు కలిమి కలిగిన కొలది మీరు అధిక పాపము చేయకుండా
కలిమి కలిగిన కొలది మీరు అధికముగా మీ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేసుకొని, మీ విశ్వాస పరిమాణాన్ని మీరు రెండంతలుగా మీరు మార్చుకొని, మీ కలిమిని దయచేసినటువంటి ఆ రక్షణకు కారకుడు, మీ కలిమికి కారకుడైనటువంటి ఆ దేవుని మీద మీరు ఎప్పుడైతే మీరు ఆధారపడి జీవిస్తారో, నేను మేము అత్యధికముగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, కోరుకున్న వాటికంటే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడంట. సగము కాదు, 75% కాదు, 100% కాదు, 1000 రెట్లుగా దేవుడు అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. ఆ అత్యధికమైన ఆశీర్వాదము అనేటువంటి బహుమానం పొందుకోవటానికి పౌలు భక్తుడు నిరంతరము రెస్ట్ లేకుండా, భయపడకుండా, ఏ విషయంలో ఆగిపోకుండా దేవుని యొద్దకు పరిగెత్తినాడు. యెషయా భక్తుడు అంటా ఉన్నాడు, రక్షణ అనేటువంటి ఆ బహుమానము దేవుని దగ్గరే ఉన్నది. ఆ రక్షణకు కారకుడైనటువంటి ఆ దేవుడు ఆ రక్షణను తీసుకొని మన యొద్దకు వస్తూ ఉన్నాడంట. అయితే మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోతుంది కదా. ఆయన వచ్చి మనకి ఇచ్చిపోతాడు ఇవ్వాల్సిన బహుమానం ఏదో. మనం ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు ఆయన దగ్గరికి పరిగెత్తాలి? మనం పోవాల్సిన అవసరం ఏముంది? యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో యాకోబు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తా. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పవిత్రపరచుకొనుడి. ద్విమనస్కులారా, ఎంత కఠినమైన మాట, ఎంత కఠినమైన జడ్జిమెంట్ ఇస్తా ఉన్నాడు యాకోబు భక్తుడు. ద్విమనస్కులారా, మీరు లోకములో జీవిస్తూ ఉన్నారు, ఇటు దేవునిలో జీవిస్తూ ఉన్నారు. లోకాన్ని కాదనుకోలేకపోతా ఉన్నారు, ఇటు దేవుణ్ణి కాదనుకోలేకపోతా ఉన్నారు. 2 గుర్రాల మీద స్వారీ చేస్తున్నటువంటి మనము ఆ 2 గుర్రాలను వదిలిపెట్టి రక్షణకు కారకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మన గురిని ఉంచమని భక్తులు మనకు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఆ 2 గుర్రాల మీద స్వారీని వదిలిపెట్టి దేవుడిపై మనం ఎప్పుడైతే ఏకాగ్రతను నిలుపుతామో, అప్పుడు మన జీవితంలో దేవుడు మన కోసం దాచి ఉంచిన బహుమానాన్ని మనం పొందుకుంటాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ట్రైపార్టైట్ అంటే 3 భాగాలుగా డివిజన్ ఉంది మనిషిలో. ఏంటా డివిజను? శరీరము, ఆత్మ, మనస్సు. ప్రాణము, ఆత్మ, శరీరము. ప్రాణాత్మ శరీరములు అంటాము కదా. ట్రైపార్టైట్ బీయింగ్. ఈ ట్రైపార్టైట్ బీయింగ్ అనేటువంటి మనిషి ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎప్పుడైతే మనం ఏకాగ్రతను నిలుపుతామో, ఎప్పుడైతే ఆయన మీద మన కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెడతామో, మన గురి ఆయనే అయి ఉంటాడో, మన లక్ష్యము ఎప్పుడు ఆయన మీద మనం కేంద్రీకృతం చేసుకుంటామో, మన పరుగు పందెం పరిగెత్తడంలో దేవుడు మనకు నిత్యము సహాయకుడిగా, నిత్యము మన కొండగా, మన సహాయకుడిగా, మన ఆశ్రయదుర్గంగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. అయితే మన ప్రిఫరెన్సెస్ దేని మీద ఉన్నాయి? ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరి, మన ప్రిఫరెన్సెస్ దేని కొరకు మన జీవితంలో వెంపర్లాడుతూ ఉన్నాం? ఈ లోక భోగభాగ్యముల కోసం సంపాదించుకోవడానికి పడుతున్నటువంటి ఆ శ్రమలో కొద్ది శ్రమ దేవుని పరలోక రాజ్యములో ఆయనతో పాటుగా ఉండాలని మనం ఎప్పుడైతే శ్రమ పడతామో, ఆ శ్రమకు తగినట్టుగా దేవుడు బ్రహ్మాండంగా ఆశీర్వదించే ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ విషయాలు భక్తులు ఈరోజు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు ఈరోజు భక్తులందరూ మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మీరు దేవుని మీద ఏకాగ్రతను నిలపండి. నేను నిలిపినట్లుగా, నేను ఎప్పుడైతే దేవుని మీద ఏకాగ్రతను నిలిపానో నేను ఆశీర్వదించబడ్డాను, మీరు కూడా అదే పని చేయండి అని పౌలు భక్తుడు, యాకోబు భక్తుడు మనందరికీ చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పిన, ఒక స్త్రీ చర్చికి నేను రాను అయ్యగారు అని చెప్పిందంట. చెబితే రావద్దు అన్నాడు ఆయన. ఎందుకు రావద్దు? ఏమయ్యా ఎందుకు రావని క్వశ్చన్ అడుగుతావు అనుకున్నా, నువ్వు అడగలేదు ఎందుకు? నేను రాని ఇప్పటి నుంచి అంటే రావద్దమ్మా అన్నాడు ఆయన. మళ్ళీ ఎందుకయ్యా నన్ను అడగవచ్చు కదా, కారణం ఏదో. కారణం అడుగుంటే వస్తేరా లేకపోతే లేనంటున్నావే, కారణం అడుగు అన్నదంట. క్షమించాలి, కారణం అడుగు అన్నదంట. కారణం అడుగు అనేసరికి ఆయన అడుగుతూ ఉన్నాడు, సరేమ్మా నువ్వు రానంటున్నావు కదా, ఎందుకు రావు? ఎందుకు రానంటే, నేను మీ చర్చిలో, మీ ఆలయంలో చూస్తూ ఉన్నా, ఎప్పుడు చూసినా గొడవలే మీ ఆలయంలో, ఎప్పుడు తిట్టుకోవడమే, వాళ్ళు వీళ్ళని తిట్టా, వీళ్ళు వాళ్ళని తిట్టా, ఇదే పని ఉంది. నేను ఇంకా మీ చర్చికి రాను, పక్కన ఇంకొక చర్చి ఉంది, ఆ చర్చికి పోతా అనిందంట. మంచిదమ్మా పోయిరా తల్లి చల్లగా అన్నాడంట. నువ్వు చర్చికి పోవడమే నాకు కావాల్సింది, ఏ చర్చికి పోయినా నాకు సంబంధం లేదమ్మా, పోయిరా అమ్మ అన్నాడంట. ఏంటయ్య గారు మీ చర్చికి రానంటే మీరు బాధపడడం లేదే అంటే, సరే అమ్మా నీకు ఒక చిన్న ఎగ్జామ్ పెడతా,
ఆ ఎగ్జామ్లో పాస్ అయితే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటామ్మా అన్నాడంట ఆయన. సరే అయ్యగారు, నువ్వు ఏం చెప్పినా చేస్తా అని ఆమె అనేసరికి ఈ అయ్యగారు ఏం చేసినారు, ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చారంట ఆమెకు. ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చి ఈ నీళ్లు తీసుకొని ఒక్క చుక్క కూడా కింద పడకుండా చర్చి చుట్టూ ఒక రౌండ్ కొట్టి రమ్మ అన్నాడంట ఆయన. అనేసరికి ఈమెకు ఈగో బాగా బలపడింది. ఎట్లయినా సరే ఈ అయ్యగారి ముందు నా సిగ్గుపోకూడదు, ఎట్లయినా సరే ఒక్క చుక్క కూడా నీళ్లు పడకుండా నేను తీసుకొని వస్తా అని చాలా జాగ్రత్తగా గ్లాస్ పట్టుకొని చర్చి చుట్టూ తిరిగి వచ్చి, చూడండి అయ్యగారు, ఒక్క చుక్క కూడా నీళ్లు కింద పడలేదు, చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో నేను ఆ నీటిని గ్లాసును తీసుకొని వచ్చినా అని సంతోషంగా చెప్పింది అయ్యగారి దగ్గర. చెప్పేసరికి ఆయన కూడా అదే మాట అన్నాడు, అమ్మ నీ ఏకాగ్రత ఎంత బాగా ఉందమ్మా, చాలా బాగుంది తల్లి, నీ ఏకాగ్రత చర్చిలో దేని మీద పెడతా ఉన్నావమ్మా, నువ్వు నీ గ్లాస్ మీద నీళ్లు కింద పడకుండా నువ్వు ఎప్పుడైతే ఏకాగ్రతతో పెట్టినావో చుక్క కూడా కింద పడలా. నువ్వు ఆలయంలోకి వచ్చినప్పుడు నీ ఆలయంలో నీకు విడుదలవుతున్నటువంటి దేవుని వాక్యం మీద, ఆరాధన మీద నీ ఏకాగ్రత ఉండాలి. కానీ వాడేదో కొట్లాడుతున్నాడు, వీడేదో కొట్లాడుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, ఈ తిరుగుతున్నాడు, నీకేం పనమ్మా? కొట్లాడే వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో ఉన్న నలుగురికే సఖ్యత ఉండదు, తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలకి సఖ్యత ఉండదు. ఇంత పెద్ద కుటుంబంలో సఖ్యత ఎలా ఉంటుంది? కొట్లాడడం సహజం. వాటన్నిటినీ మనం భూతత్వంలో పెట్టి చూస్తూ మీ ఆలయంలోకి మేము రాము, మాకు నచ్చదు, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. అది కాదు దేవునితో మాట్లాడాల్సింది. మన ఏకాగ్రత ఎవరి మీద ఉండాలంట? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను నా గురి యొద్దకే పరిగెత్తుతా ఉన్నాను, దేవుడే నా గురి, ఆయనే నా లక్ష్యం, ఆ బహుమానమే నా లక్ష్యం, ఆ బహుమానం కోసమే నేను పరిగెత్తుతా, మిగతావి నాకు అనవసరం. నన్ను రాళ్లతో కొట్టడానికి వచ్చారు, నన్ను తిట్టడానికి వచ్చారు, నన్ను చంపడానికి వచ్చారు, బల్లెంతో పొడవడానికి వచ్చారు. సముద్రంలో ఓడ పగిలిపోతే చెక్క మీద 2-3 రోజులు చెక్క మీద కేవలము పడుకొని నేను జీవించాను. ఇంత కష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా ఐ నెవర్ గివెన్ ఎనీ కంప్లైంట్. ఎప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇవ్వలే. నా గురి ఎవరి మీద పెట్టుకున్నా, నేను నా ఏకాగ్రత ఎవరి మీద ఉంది? నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద నా ఏకాగ్రత ఉంది. కాబట్టి ఈ పక్కన జరుగుతున్నవన్నీ కూడా నేను పట్టించుకోవడంలా, నాకు అనవసరం. నేను నా గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలు ఎన్ని రాశాడమ్మా? పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు పత్రికలు 13 పత్రికలు. 14వ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక ఆయన పౌలు భక్తుడు రాశాడో లేదో చాలా డౌట్గా ఉంది. థియలాజికల్ కమ్యూనిటీ డౌట్గా ఉంది. కాబట్టి 13 లేదా 14 పత్రికలు. ఈ 14 పత్రికలు రాసినటువంటి పౌలు భక్తుడు దాదాపుగా 15 నుంచి 18 వేల కిలోమీటర్లు సువార్తను ప్రకటించడానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 18,000 కిలోమీటర్లు, 8,700 కిలోమీటర్లు కేవలము కాలినడకన సువార్తను ప్రకటించడానికి బయలుదేరినటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి భక్తుడు మనందరికీ సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు, సూచనలు ఇస్తూ ఉన్నాడు. నా ఈ కష్టతరమైనటువంటి నా ఈ సువార్త జీవితంలో, నా పరిచయ జీవితంలో అన్ని రకాల అనుభవాలను నేను చవి చూశా. భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినాను, నా చావుకు దగ్గరగా వెళ్ళినాను, హంతకులు నన్ను వెంటబడితే పరిగెత్తి పారిపోయినా, అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను నా గురి యొద్దకు పరిగెత్తుతున్నా. సియోను కుమార్తెలారా, సియోను కుమారులని సంగమా, మన గురి ఎవరి మీద ఉంది? మన గురి దేని మీద ఉంది? మన గురి దేనికోసం మనం పరిగెత్తుతా ఉన్నాం? పౌలు భక్తుడు తను రాసినటువంటి ఆ పత్రికలంతటిలో 3 శ్రేష్టమైన విషయాలు మన కోసం దాచి ఉంచుతాడు. ఆ 3టిని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. 3 శ్రేష్టమైన విషయాలు, 3 శ్రేష్టమైనటువంటి సూత్రాలు, 3 శ్రేష్టమైనటువంటి సిద్ధాంతాలను పౌలు భక్తుడు మనందరికీ పరిచయం చేశాడు. ఆ 14 పత్రికల ద్వారా ఏమంటా ఉన్నాడు? ఈ 14 పత్రికలు ఉన్నటువంటి ఆ 3 సూత్రాల్లో మొట్టమొదటిది జస్టిఫికేషన్, రెండవది శాంక్టిఫికేషన్, మూడవది గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్టిఫికేషన్? జస్టిఫికేషన్ అంటే ఏంటిది? సమాధానపరచబడము, నిర్దోషిగా తీర్చబడటము, నేరమే లేనటువంటి వ్యక్తిగా తీర్చబడటము, పాపమే లేనటువంటి వ్యక్తిగా ప్రకటించబడటము, నిర్ధారించబడటము జస్టిఫికేషన్. ఈ జస్టిఫికేషన్ దేంతో సాధ్యము? జస్టిఫికేషన్ ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఈ జస్టిఫికేషను కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి కృప వల్ల మట్టుకు మాత్రమే సాధ్యము. మనలో నుంచి పాపమును తీసివేసేటువంటి శక్తి మనిషికి లేదు.
మన సొంత బలము చేత, సొంత శక్తి చేత, సొంత జ్ఞానము చేత మనలో ఉన్నటువంటి పాపాలను తీసివేయటం అనేది అసాధ్యమైనటువంటి పని. మనలో నుండి పాపాలను తీసివేసేటువంటి శక్తి కేవలం ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి తప్ప భూమి మీద ఎవరికి లేదు. మన పాపమే లేనటువంటి ఆ దేవుడు మనల్ని కూడా పాపమే లేనటువంటి తన బిడ్డలుగా మార్చేటువంటి శక్తి ఆ ప్రభువుకు ఒక్కటికే ఉంది. ఆయనే మనల్ని పాపరహితుడు అని జస్టిఫికేషన్ ఇవ్వాలి. వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ నిలబడి రాళ్ళు ఎత్తినప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు? మీలో పాపము లేని వాడెవడో మొదట రాయేయండి. ఎవరైనా రాయేశారా? ఎవరు రాయాలి? అందరూ వెన్నుతిరిగి వెళ్ళిపోయినారు. ఆయన ఏమంటా అన్నాడు ఆమెతో? అమ్మా అమ్మా, ఇక ముందు నీవిక ఇప్పటి నుంచి పాపము చేయకమ్మా, నీ పాపములన్నీ తుడిచిపట్టబడ్డాయి, నీ పాపములన్నీ కడిగి వేసినాను, నీ పాపములన్నీ నేను పూర్తిగా తీసివేసిన జస్టిఫికేషన్ ఇస్తా ఉన్నాడు, నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. నీలో నుంచి పాపములన్నీ తుడిచిపెట్టబడ్డాయి. ఎవరి వల్ల? దేవుని కృప వల్ల. దేవుని కృప వల్ల మట్టుకు మాత్రమే మన జీవితంలో నుంచి పాపములన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మన జీవితంలో నుంచి పాప ప్రక్షాళన కలుగుతుంది. మన జీవితంలో పాపము లేని జీవితాన్ని మనం జీవించడానికి దేవుని కృప ఒక్కటే మనకు సాధనము. మన బహుమానం ఏంటిది? క్రీస్తు ప్రభుల వారి చేతిలో ఉన్నటువంటి రక్షణ అనేటువంటి బహుమానం పొందుకోవాలంటే మనం ఎలా మార్చబడాలి? పాపము లేని వారముగా మనము తీర్చబడాలి. పాపము లేని వారిగా దేవుని చేత ప్రకటింపబడాలి, మనుషుల చేత కాదు. మనుషుల చేత కాదు. ఒకవేళ మనిషి నువ్వు పాపివని ఎవరైనా చెబుతున్నారంటే అది ఎట్లుంటుందంటే, ఏ సిన్నర్ ఈజ్ అక్యూజింగ్ అనదర్ సిన్నర్ ఫర్ సిన్నింగ్ ఎట్ డిఫరెంట్లీ. ఒక పాపి ఇంకొక పాపిని నువ్వు పాపము చేయాల్సిన విధంగా పాపం చేయలేదురా అని నిందిస్తున్నట్లుంటుంది. పాపము లేని వ్యక్తి మనలను నువ్వు పాపరహితుడవు అని చెప్పాలా. పాపము లేని వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనాను స్థాపించగలరా? ఓపెన్ ఛాలెంజ్. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఓపెన్ ఛాలెంజ్. ఆయన పాపం ఎరిగినటువంటి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన జీవితంలో నుంచి పాపము తొలగేసినానని, తీసివేసినానని ఎప్పుడైతే ప్రకటిస్తాడో అదే జస్టిఫికేషన్. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇదే జస్టిఫికేషన్. దేవునితో సమాధాన పరచబడ్డము జస్టిఫికేషన్. దేవునితో సమాధాన పరచబడి దేవునితో అనుసంధానము కావడమే జస్టిఫికేషన్. ఇది ఎవరు ఏర్పిస్తారు మన జీవితాల్లో? గురువులు జరిపించరు, మీ తల్లిదండ్రులతో సాధ్యపడదు, మీకున్నటువంటి ఆస్తిపాస్తులతో సాధ్యపడదు, మీరు సంపాదించిన పేరు ప్రఖ్యాతలతో సాధ్యపడదు. కానీ క్రీస్తు కృప వల్ల మట్టుకు మాత్రమే. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును దేవుడు అంటా ఉన్నాడు. యెహోవా తన కృపను ప్రతి ఉదయమున ఏం చేస్తూ ఉంటాడంట? యెహోవా తన కృపను ప్రతి ఉదయమున వెదజల్లుతూ ఉంటాడంట. పొలంలో వ్యవసాయదారులు విత్తనాలు ఏ విధంగా అయితే వెదజల్లుతూ ఉంటారో ఆ విధముగా ప్రతిదినమున యెహోవా దేవుడు తన ఉదయకాల సమయంలో తన కృపను వెదజల్లుతూ ఉంటాడంట. ఆ వెదజల్లే సమయంలో మనందరం ఏమి చేయాలమ్మా? ఆయన తన కృపను వెదజల్లుతున్న సమయంలో సాయంకాలం 5 గంటలకు మున్సిపల్ వాటర్ వస్తాయి, 5 గంటలకు వస్తాయి. ట్యాప్ తిప్పితే 5 గంటలకు నీళ్ళు వస్తాయి. 10 గంటలకు తిప్పితే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయా? గాలి వస్తుంది తుస్సని. ఆయన కృపను వెదజల్లు సమయంలో మనందరం చేయవలసిన పని ఏంటిది? మన దోసిని పట్టి దేవుని దగ్గర అడుక్కోవాలా. ప్రభువా, ఈ దినమునకు నాకు కావలసిన కృపను నాకు అందించు తండ్రి. ఈ దినమున నాకు కావలసిన ఆహారాన్ని నువ్వు నాకు అందించు ప్రభువా. నా అనుదిన ఆహారమైన నీ కృపను నాకు అందించు ప్రభువా. అనుదిన ఆహారమైన నీ పరలోకపు మన్నాను నాకు అందించు ప్రభువా అని ప్రతి ఉదయమున యెహోవా సన్నిధిలో మోకరించి ప్రార్థించడమే ఆయనతో సమాధాన పడటము. ఆయన ద్వారా, ఆయన వలన మనము జస్టిఫికేషన్ పొందడము, పాపములో నుంచి విముక్తి పొందుకోగలము, ఆ పాపములో నుంచి విడుదల పొందుకోగలము అని మనకి పౌలు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పాపునైన మనల్ని నిర్దోషి అని క్రీస్తు ప్రకటించడమే మనకు దేవుడిచ్చేటువంటి బహుమానం. పాపాన్ని మోస్తూ పాపముగా మార్చబడిన మనము, పాపులముగా జీవిస్తున్నటువంటి మనము మన పాపాలను పాపం మెరిగినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు తన భుజాల మీద వేసుకుని పాపాన్ని మోస్తూ ఏ విధంగా మార్చబడ్డాడంట? పాపిగా మార్చబడ్డాడా?
యేసుక్రీస్తు ప్రభు ఎలా మార్చబడ్డాడు? పాపాన్ని పాపాల భారాన్ని మోసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎలా మార్చబడ్డాడు? పాపిగా మార్చబడ్డాడా? పాపరహితుడుగానా? పాపముగా మార్చబడ్డాడు. పాపిగా మార్చబడలా, పాపముగా మార్చబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము చదివితే, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపిగా చేయలే దేవుడు, పాపముగా చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఆయన కూడా పాపిగా మార్చబడి ఉంటే మనకు ఆయనకు తేడా లేదు, ఇద్దరం ఒకటే. నేను పాపినే, యేసుక్రీస్తు ప్రభు కూడా పాపినే. ఆయన మన పాపమును మోసిన తర్వాత ఆయన పాపిగా మార్చబడలే, పాపముగా మార్చబడతా ఉన్నాడు. యెహోవా దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. యెహోవా దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. అందుకే శిలువ మీద 4వ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటా ఉన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివయ్యా? ఈ సమయంలో నీ అవసరత నాకు భయంకరంగా ఉంది. నేను వేదన పడతా ఉన్నా, బాధలు పడతా ఉన్నా, కన్నీరు కాలుస్తూ ఉన్నా, శిలువ మీద మరణ యాతన పడతా ఉన్నా, ఈ సమయంలో నన్ను ఎందుకు వదిలిపెట్టావయ్యా అని తన తండ్రిని అడుగుతుండే కారణం ఏంటిది? దేవుడు పాపానికి దూరంగా వెళ్ళిపోయినాడు. దేవునికి అప్పటిదాకా పాపరహితుడిగా శ్రేష్టమైనటువంటి దైవ కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పూర్తిగా మనుష్య రీతిగా మార్చబడ్డం ద్వారా, పాపముగా మార్చబడ్డం ద్వారా దేవునికి తనకు మధ్య దూరం ఏర్పాటు కావడం వల్ల ఏమంటా ఉన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు ఇప్పుడు వదిలిపెట్టినావు తండ్రి? ఈ సమయంలో నీ అవసరత నాకుంది. నా వేదన కలిగినటువంటి ఈ పరిస్థితుల్లో నీ అవసరత నాకుంది, నీ నడిపింపు నాకుంది, నీ కాపుదల నాకుంది, నీ హస్త తాకిడి నాకు అవసరం ప్రభువా అని దేవుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే దేవునికి ఆయనకు మధ్య ఎడబాటు ఏర్పడింది. మన కోసము దేవుడు పాపం మెరిగినటువంటి ఆ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడు ఎలా మార్చబడినాడు? పాపముగా మార్చబడ్డాడు. అంతటి దీనమైన స్థితిలోనికి దేవుడు దిగజారిపోయాడు. ఎవరి కోసము? మనందరి కోసం. మనకు రక్షణ అనేటువంటి బహుమానాన్ని ఆయన చేతుల నుంచి మనకందరికి ఇవ్వటానికి దేవుడు పాపముగా మార్చబడ్డాడంట. పాపిగా కాదు, పాపముగా. భయంకరమైన పరిస్థితి అది, భయంకరమైన స్థితి అది. భయంకరమైనటువంటి దీనమైన స్థితిలోనికి దేవుడు మన కోసం దిగజారిపోయినాడు. ఆ స్థితిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వైపు మనం చూస్తూ, ఆయనే మన గురిగా, ఆయనే మన లక్ష్యంగా పెట్టుకొని పౌలు భక్తుడు పరిగెత్తినటువంటి అలుపెరగని ప్రయాసను, అలుపెరగని పరుగు పందాల్లో మనమందరము పరిగెత్తాలి, విజయ జీవితాన్ని పొందుకోవాలి. దేవుని కృప వల్ల మట్టుకు మాత్రమే మనకు జస్టిఫికేషన్ సాధ్యము. ఆయన వల్ల మాత్రమే మనకు నిర్ధారణ కలుగుతుంది. మన క్రియల వల్ల మాత్రమే కాదు కానీ దేవుని కృప కూడా మన జీవితాల్లో చాలా అవసరం. నీతిమంతుడిగా మార్చబడాలంటే క్రీస్తు ప్రభు ఒక్కడే మనల్ని నీతిమంతుడిగా మార్చగలడు. పరిసయ్యుడు సుంకర్ని మనం గమనిస్తాం. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రభువా, నీ ఆలయంలో నేను ప్రతిరోజు వస్తూ ఉన్నా, నీకు ఇవ్వవలసిన దశమ భాగాలు ఇస్తూ ఉన్నా, నేను హత్యలు చేయడంలా, దొంగతనాలు చేయడంలా, ఏవి చేయడంలా, చివరికి ఆ పనికి మళ్ళీ సుంకర్లాగా నేను ఎత్తలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభువా, ఆ దీనస్థితి నాకొద్దు, అతని మాదిరి లేను, నాకు చాలు ప్రభువా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. తనను తాను హెచ్చించుకుంటా. నేను అతని మాదిరి లేను, అతని మాదిరి నేను లేను, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నా ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తుటకై నన్ను ప్రభువా, నాకు ధైర్యము సరిపోవడం లేదు తండ్రి, ఎందుకంటే నువ్వు పాపముగా మారడానికి కారణము నేనే ప్రభువా. పాపం ఎరిగినటువంటి నిన్ను పాపముగా మార్చడానికి కారణము ఆ దుర్మార్గుని నేనే ప్రభువా అని తన గుండె పగిలిపోయి ముక్క చెక్కలుగా మారి వేదనతో కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి సుంకరి ప్రార్థనను చూసినటువంటి దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇతని ప్రార్థన వలన ఇతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. జస్టిఫికేషన్. నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇతడే నిజమైనటువంటి దైవ కుమారుడు, ఇతడే నిజమైనటువంటి అబ్రహాము కుమారుడు, ఇతడే నిజమైనటువంటి విశ్వాసి అని దేవుని ద్వారా సర్టిఫికెట్ పొందుకున్నటువంటి స్థితిలో మనం అందరం వెళ్ళాలి. మనుషులు మనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎవరు? ఏ మనుషుడికి సాధ్యపడదు. మనల్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏ మనిషికి సాధ్యపడదు. ఏ మనిషి కూడా తన పూర్తి వ్యక్తిత్వాన్ని ఎవరికి చూపించరు కదా. నేను ఏం చూపించుకుంటా అందరి దగ్గర? నేను చాలా మంచిగానే చూపించుకుంటా.
నాకు ఇంకొక కోణం ఉంటుంది, అది నేను ఎవరికైనా చూపించుకుంటానా? ఎవరికి చూపించాను. ఎవరైనా అంతే. మన నిజమైనటువంటి వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది? మన నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది? 4 గోడల మధ్యన చీకటిలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నిజమైన వ్యక్తి బయటకు వస్తాడు. నీలో దాగి ఉన్నటువంటి ఆ రెండవ వ్యక్తి బయటకు వస్తాడు. ఆ సమయంలో ఎప్పుడైతే మన గురి దేవుని మీద ఉంటుందో, ఈ లోకంలో ఉన్న వాటి మీద మన కంటి దృష్టి పోకుండా, ఆ చీకటి సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు నీ దృష్టి ఎప్పుడైతే దేవుని మీద ఏకాగ్రతతో నిలుపుతావో, ప్రియమైన దేవుని కుటుంబమా, అది నీ నిజమైనటువంటి వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఆ దేవుని మీద ఎప్పుడైతే నిలుపుతావో, ఆ దేవుడు ఇచ్చేటువంటి బహుమానానికి నీవు అర్హుడవు, అర్హురాలవు, మనమందరము అర్హులం. దేవుడు అది మన నుంచి కోరుతా ఉన్నాడు. నా ప్రియ కుమారులు కుమార్తెలు ఎల్లప్పుడూ నా మీదనే ఏకాగ్రత కలిగి ఉండాలి. నా కొరకే ప్రయాసపడాలి, నా కొరకే పరిగెత్తుకుంటూ రావాలి, నా దగ్గరే ఉండాలి, లోకంలో ఉండకూడదు, అపవాది శోధనలకు గురి కాకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నన్నే ప్రేమించాలి. ఒంటరిగా ఉన్నందువలనే అపవాది అవ్వను శోధించడానికి అవకాశం ఇచ్చింది. దేవుడు లేని సమయంలో అవ్వను శోధించడానికి అపవాదికి అవకాశం దొరికింది. దేవుడు లేని సమయంలో అపవాది మనల్ని కూడా శోధిస్తాడు. ఒంటరిగా ఉన్న సమయంలో అపవాదికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ ఒంటరి సమయంలో మనకు వెన్నుపూసగా నిలబడేవాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనకు తోడుగా నిలబడి అపవాదిని జయించేటువంటి శక్తిని ఇచ్చేవాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ జస్టిఫికేషన్ మన దేవుని ద్వారా పొందుకోవాలి. సుంకరికి ఏ విధంగా అయితే జస్టిఫికేషన్ చేశాడో మనల్ని కూడా దేవుడు అదే రీతిగా ఇవ్వాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, రహాబు అనేటువంటి వేశ్య గురించి మాట్లాడుతూ యాకోబు పత్రికాకారుడు అంటా ఉన్నాడు, అయ్యా, రహాబు వేశ్య అయినప్పటికీ దూతలను దాచి తన క్రియల ద్వారా నీతిమంతురాలుగా మార్చబడిందయ్యా. మీరు ఎప్పుడు నీతిమంతురాలుగా మీరు మార్చబడతారు. తన క్రియల ద్వారా విశ్వాసాన్ని తన క్రియల రూపంలో చూపించుకుంటూ ఏం జరిగిందామా? నీతిమంతురాలుగా మార్చబడింది. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతము. మరి మనము మృతమైనటువంటి శరీరాలుగా జీవిస్తున్నామా, జీవము కలిగినటువంటి శరీరాలుగా జీవిస్తూ ఉన్నామా? సజీవుల లెక్కల్లో ఉన్నటువంటి మనము ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి నిత్యము కొలిచించాల్సినటువంటి స్థితి. అయితే మనం సజీవుడైన దేవుడి మీద కాకుండా ఈ లోకం వైపు మన కనుదృష్టి ఉన్నదేమో. ప్రేమైన సోదర సహోదరులారా, దేవుడు మనందరినీ ఈరోజు తన చాలా ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ గురి తప్పి తిరుగుతూ ఉన్నారు, మీ లక్ష్యము తప్పి తిరుగుతూ ఉన్నారు, తప్పిపోయి మీరు తిరుగుతూ ఉన్నారు. అయితే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి వద్దకు ఏ విధంగా అయితే వచ్చాడో, వచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? గట్టిగా కౌగిలించుకొని తీయని ముద్దు చేత తన కుమారుని తన హక్కున చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి, చేతికి ఉంగరాన్ని తొడిగి, వారి కుటుంబంలో శ్రేష్టమైన పండుగ వాతావరణం ఏర్పడింది. ఆ పండుగ వాతావరణం పరలోకంలో ఆ పండుగకు కారణము ఎవరై ఉండాలా? ఆ పరలోకంలో పండుగకు కారణము నువ్వై ఉండాలా? ఆ పరలోకంలో పండుగకు దేవదూతలు ఎగిరి గంతేసేటువంటి స్థితి ఎవరి వల్ల రావాలి? మన సంఘము వల్ల రావాలి. అందుకే సియోను కుమార్తెలారా, సియోను కుమారులారా, మీకందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, యెహోవా దేవుడు తన రక్షణ అనేటువంటి బహుమానాన్ని తన కుమారునికి ఇచ్చి భూమి మీదకి మీకోసం పంపించాడని మన సంఘానికి ఈరోజు యెషయా భక్తుల ద్వారా ఒక సూచన తెలియజేస్తా ఉన్నాడు. ఆ సియోను కుమారుడు కుమార్తెలైన మన సంఘము పరలోకములో పండుగకు కారణముగా మార్చబడాలి. పరలోకంలో జరిగేటువంటి ఆ ఉత్సవానికి కారకులు మన సంఘమై ఉండాలి. అది మొదటిది జస్టిఫికేషన్, రెండవది శాంక్టిఫికేషన్. ఏంటిది శాంక్టిఫికేషన్? పవిత్రపరచుకొనుట లేదా పరిశుద్ధపరచుకొనుట. పవిత్రపరచుకొనుట లేదా పరిశుద్ధపరచబడుట. ఇందాక మనం చెప్పినట్టుగా జస్టిఫికేషన్ ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. బట్ ఈ శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడం లేదా పవిత్రపరచబడము దేవుని కృపతో పాటుగా మానవ ప్రయత్నం కూడా చాలా అవసరం. మానవ ప్రయత్నం కూడా చాలా అవసరం. మనం పరిశుద్ధపరచబడాలి అంటే, నేను పరిశుద్ధపరచబడాలి అంటే దేవుని కృపతో పాటుగా నా ప్రయత్నం కూడా అవసరం. నా మోకాళ్ళ ప్రార్థన అవసరం. నా మోకాళ్ళ ఆ గెత్సెమనే తోట అనుభవము నా జీవితంలో చాలా అవసరం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అదే చెప్తా ఉన్నాడు. దేవుడు లేనప్పుడు కూడా మీరు అదే రీతిగా దేవునికి విధేయులై జీవించండి. మనుషులు ఉన్నప్పుడు మీరు విధేయులుగా ఉండండి, మనుషులు లేనప్పుడు కూడా విధేయులుగా ఉండండి. ఎల్లప్పుడూ మీరు ఒకే రీతిగా మీరు జీవించండి, కానీ మీరు 2 గుర్రాల మీద మీరు స్వారీ చేయొద్దు.
ఇటు లోకంలో మీరు జీవించొద్దు, ఇటు దేవునిలో పూర్తిగా జీవిస్తున్నామని మీరు భ్రమపడొద్దు. 2 గుర్రాల మీద మీరు ప్రయాణించడం ద్వారా మీరు చేరాల్సిన గురికి మీరు చేరలేకపోతున్నారని పిలిపిలకు రాసిన పత్రికలు అంటా ఉన్నాడు. అయితే మన కమ్యూనిటీకి ఉన్నటువంటి ఒక మహా గొప్ప రోగం, మహా గొప్ప సమస్య, ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైన సమస్య. ఏంటిది ఆ ప్రమాదకరమైన సమస్య? పీపుల్ ఆర్ నాట్ రెడీ టు బీ కరెక్టెడ్. ఒకవేళ ఏదైనా ఒక విషయం మార్చుకోమని చెబితే మార్చుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎవరు కూడా మనం ఇది నీ జీవితంలో ఇది నీది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు? కలిమి కలిగిన కొలది వారు నా ఎడల భయంకరంగా పాపములు చేస్తూ వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ యెహోవా ఎవడని జీవిస్తూ ఉన్నాను. దేవునితో నాకేమి పని అని జీవిస్తూ ఉన్నాం. దేవుడు లేకపోయినా నేను జీవించగలనే ధైర్యంతో జీవిస్తూ ఉన్నాం. ఆ ధైర్యము ప్రియమైన దేవుని కుటుంబమా, ఒకానొక సమయంలో ఆ ధైర్యము అనేటువంటి పడవ మునిగిపోతూ ఉంది. ఆ నీ మొండి ధైర్యం అనేటువంటి పడవ ఒకానొక సమయంలో మునిగిపోతూ ఉంది. ఆ మునిగిపోయే స్థితిలో కాకుండా క్రీస్తు అనేటువంటి నోవహు ఓడ నిర్మించినటువంటి ఆ ఓడకు ఎప్పుడైతే మనం పరిగెత్తి ఆ ఓడలో మనం కాలు పెట్టి బ్రతుకుతామో, ఎంతటి ఉపద్రవాలు మన జీవితంలో వచ్చినా కూడా చివరికి అరారత్తు కొండల మీద, శ్రేష్టమైన కొండల మీద నిలబడినట్టుగా ఆ కదలని కొండ మీద, సడలిపోని కొండ మీద, ఆ బలమైనటువంటి పునాది మీద మన జీవితం నిలబడుతుంది. ఆ నిలబడడానికి ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితంలో ఒకవేళ ఏదైనా మార్చుకోవాల్సిన అవసరత ఏదైనా ఉంటే 100% వాక్యానుసారంగా, వాక్యానికి తగినట్టుగా, వాక్యాన్ని మనం అనుభవిస్తూ వాక్యానికి తగిన రీతిగా మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు మన జీవితాల్లో కొరవడిపోతున్నటువంటి దుర్భరమైనటువంటి స్థితి. సిద్ధపాటు ఎవరికి లేదు. సిద్ధపాటు చాలా మందిలో లేదు. సిద్ధపాటు లేకపోవడం వలనే మన జీవితంలో మన గెలుపును చూడలేకపోతా ఉన్నాం. వాక్యం ఎప్పుడైతే మనల్ని గద్దిస్తుందో, ఆ గద్దించినటువంటి ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన జీవితాల్లో ఎప్పుడు చవి చూడనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూస్తాం. మన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రికలు అంటా ఉన్నాడు, 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా రాస్తూ ఉన్నాడు. జనులు హితబోధను సహింపక దురదజవులు గలవారై, ఏమంట? జనులు హితబోధను సహింపక దురదజవులు గలవారై తమ స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకొని పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వటము లేదని పౌలు చెబుతా ఉన్నాడు. దురదజవుల గలవారమై మనకు ఎవరైతే సూదింగా వాక్యం చెబుతారో, ఎవరైతే మన మనసుకు తగినట్టుగా వాక్యాన్ని చెబుతారో, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెబితే వాక్యం ఏం చేస్తుందంట? వాక్యం ఎలాంటిది? 2 అంచెలు గల ఖడ్గము. ఆ వాక్యము ప్రాణాత్మ మూలుగలన్నింటిలో నుంచి ముక్క చెక్కలుగా నిన్ను పగలగొట్టేస్తుంది. ఆ పగలగొట్టే క్రమంలో నీకు చివుక్కుమనే నొప్పి నీ హృదయంలో కలిగినప్పుడు ఏమంటా ఉన్నాడు? ఎవరి బాబు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు, దుర్మార్గుడు. ఎవరి పాస్టర్ గారు ఇలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు, నన్నే మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పటి నుంచి నేను ఆ చర్చికి పోను. ఆడ మాట్లాడుతున్నది ఈ బాబు కాదు, అందరికి మించిన బాబు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యముల ద్వారా మనతో మాట్లాడినప్పుడు మన హృదయం ఒకానొక సమయంలో బద్దలవుతుంది. ఆ చివుక్కమనే శబ్దం వచ్చినప్పుడు దాని అర్థం ఏంటిది? వాక్యము నీలో కార్యము చేస్తుందని అర్థం. వాక్యము నీలో పని చేస్తుందని అర్థం. ఆ చివుక్కమనేటువంటి నొప్పి తగలకపోతే వాక్యం నీ జీవితంలో కార్యం చేయలేదని అర్థం. ఒకవేళ నీకు చివుక్కమన్నదా, ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, సంతోషించడి, ఆనందించడి. ఎందుకంటే మన జీవితము నూతనపరచబడబోతా ఉంది. మన హృదయాన్ని దేవుడు రాత్రి లాంటి హృదయాన్ని పగలగొట్టబోతా ఉన్నాడు. పగలగొట్టేటువంటి రాత్రి లాంటి హృదయాన్ని మార్చి దేవుడు ఏం చేస్తాడంట? మెత్తనైనటువంటి మృదువైన ప్రేమ కలిగిన హృదయాన్ని దేవుడు మనందరికీ దయచేస్తాడు. అదే మన రక్షణ. వాటిని తీసుకోవటానికి, స్వీకరించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనసు నొచ్చుకున్నా కూడా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం స్వీకరించి దాన్ని తగినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడాలి. పవిత్రపరచబడాలి అంటే పుటము వేయబడాలి. పవిత్రపరచబడాలి అంటే కంసాలి చేతుల్లో శుతి దెబ్బలు తినాలి. పవిత్రపరచబడాలి అంటే కొలువులో కాల్చబడాలి. నీ హృదయం పగిలిపోవాలి, నీ మనసు కకావికలమైపోవాలి. అప్పుడే మన జీవితము పూర్తిగా మార్పు చెందుతుంది. పవిత్రపరచబడతాం.
పరిశుద్ధపరచబడతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో అంటా ఉన్నాడు సువార్తికుడు, గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే ఆ గోధుమ గింజ ఎలా ఉండిపోతుందంట? ఒంటరిగా ఉండిపోతుంది. అదే గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే వాటి నుంచి ఫలాలు వస్తాయి. మన హృదయం కూడా అలాంటిదే. గోధుమ గింజ లాంటి మన హృదయాన్ని దేవుడు పగలగొట్టినప్పుడు సంతోషించడి. ఎందుకంటే నీ ద్వారా, నీ హృదయం ద్వారా రాబోతున్న దినాల్లో ఫలాలు రాబోతూ ఉన్నాయి. నువ్వే ఫలాలకు కారకురాలుగా మారబోతా ఉన్నావు. నువ్వే ఫలాలకు కారకునిగా మార్చబడబోతా ఉన్నావు. సంతోషించుడి, ఆనందించుడి. దేవుని సన్నిధిలో స్తంభుర సితాల నాదముల చేత దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నా హృదయాన్ని దేవుడు ఈరోజు పగలగొట్టేసినాడు. గోధుమ గింజ లాంటి నేను పగిలిపోయినా, నా గోధుమ గింజ లాంటి నా జీవితంలో నుంచి దేవుడు ఫలాలు ఇవ్వబోతూ ఉన్నాడు అని ఆనందించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వలన మట్టుకు మాత్రమే మనము పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. తిమోతి పత్రికల 4వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడటం చేత ఆ చిత్తమును బట్టి మనము ఎలా మారుతా ఉన్నామంట? దేవుని చిత్తము వలన మనము పరిశుద్ధపరచబడబోతా ఉన్నాం. మనము పరిశుద్ధపరచబడుటయే దేవుని చిత్తము. తను పరిశుద్ధంగా మనల్ని అందరినీ దేవుడు మార్చాలని దేవుని ఆశ. నా కుమారులు, నా కుమార్తెలు పరిశుద్ధపరచబడాలి, నాలాగనే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నాలో పాపము లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్న నేను నా కుమారులు, కుమార్తెలుగా పిలువబడుతున్న ఈ సియోను కుమార్తెలందరూ కూడా పాపరహితులుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ తన యొక్క సువార్తికుల ద్వారా, ఈ పత్రికలు రాసిన భక్తుల ద్వారా మనందరికీ కొన్ని సూత్రాలు తెలియజేస్తా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, పవిత్రపరచబడుట లేదా పరిశుద్ధపరచబడుట. మూడవది ఏంటిదా? మూడవది గ్లోరిఫికేషన్, అంటే మహిమపరచబడుట. మహిమపరచబడటం. ఎవరు మహిమపరచబడాలా? మనిషి మహిమపరచబడతాడా? ఎలా మనిషి మహిమపరచబడతాడా? దేవుడు మాత్రమే మహిమపరచబడతాడు. దేవుడు మాత్రమే మన చేత కొనియాడబడతాడు, స్తుతించబడతాడు, ఆరాధించబడతాడు. ఆరాధనకు యోగ్యుడు దేవుడు తప్ప ఎవడు లేడు. అబ్బా, ఎంత బాగా వాక్యం చెప్పారో, ఎంత బాగా ప్రార్థన చేశారో, ఎంత బాగా చేశారో అని ఎంతోమంది చెప్తారు. చాలామందికి పెద్ద పెద్ద గురువులకు అందరికి చెప్తూ ఉంటారు, చాలామందికి చెప్తూ ఉంటారు. నో, ఎవ్రీ గ్లోరీ టు ద గాడ్ ఆల్మైటీ. దేవునికి మాత్రమే సమస్త ఘనత, దేవునికి మాత్రమే సమస్త మహిమలు మన నోటి నుంచి రావాలి. మనము మన జీవితంలో ఎంతోమందిని ప్లీజ్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దేవుణ్ణి మనం ప్లీజ్ చేయడానికి, దేవుణ్ణి ప్రసన్నం చేయడానికి మనం చేయాల్సిన పని ఏంటిది? ఆయన యుద్ధకు ఆయనే మన గురిగా మార్చబడి ఈ పరుగు పందెంలో ఓటమి లేకుండా అలుపెరకంగా పరిగెత్తమని పౌలు భక్తుడు మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. సో గ్లోరిఫికేషన్ హౌ విల్ ఇట్, ఎలా జరుగుతుంది? గ్లోరిఫికేషన్ ఎలా సాధ్యం మానవ జీవితంలో? క్రీస్తు వంటి మహిమ శరీరాన్ని పొందుకోవటమే గ్లోరిఫికేషన్. యేసుక్రీస్తు ప్రభుల వారి లాంటి శరీరం పొందుకోవటం. ఏంటి యేసుక్రీస్తు ప్రభుల వారి లాంటి శరీరము? దేవుడు మరణించిన తర్వాత మూడో దినమున సమాధిని బద్దలు కొట్టుకొని తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలాంటి శరీరం పొందుకున్నాడు? మనలాంటి శరీరం పొందుకున్నాడా? రక్తమాంసముల చేత కలిగినటువంటి శరీరాన్ని పొందుకున్నాడా? మలమూత్రముల చేత నిండినటువంటి శరీరాన్ని పొందుకున్నాడా? ఎలాంటి శరీరం పొందుకున్నాడు ఆయన? మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. ఆ మహిమ శరీరం దగ్గరికి రావటానికి కూడా మనమందరము యోగ్యులము కాదు. అయితే దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటిదో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు, సమస్తమును తనకు లోబరుచుకున్న జాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తున్నాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప అవకాశం! దేవునికి సమమైనటువంటి మహిమ శరీరము ఎవరికి ఇస్తాడంట? మనందరికీ ఇస్తాడంట. మనందరికీ దేవుని లాంటి మహిమ కలిగినటువంటి శరీరాన్ని దేవుడు ఇస్తున్నాడంట. పాపముతో నిండినటువంటి ఈ శరీరమును పూర్తిగా దేవుడు మార్చిపడేసి దేవునితో సమరూపము కలిగినటువంటి మహిమ శరీరాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతా ఉన్నాడు. ప్రేమన దేవుని కుటుంబమా, అయితే మనం చేయవలసిన పని ఏంటిదమ్మా? మనం చేయవలసిన పని ఏంటిది? మన ఎదురుగా ఉన్న బాధ్యత ఏంటిది? మన దేనికోసం పరిగెత్తాలి? ఈరోజు మొదలుకొని మన గురి ఎవరే ఉండాలా? మన లక్ష్యం ఏదే ఉండాలా? దేవుని రాకడ కొడుకు సిద్ధపాటు కలిగినటువంటి హృదయం మన జీవితాల్లో ఉండాలి. అందుకే మత్తయి సువార్తికుడు చదివినటువంటి మత్తయి సువార్తలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక దేనారమునకు పనిచేసినాడంట. ఒక దేనారకు పొద్దున పనిచేసినాడు, మధ్యాహ్నం పనిచేసినాడు, సాయంకాలం పనిచేసినాడు, రాత్రి పనిచేసినాడు.
అయితే ఆయన ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో, ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున, వారి క్రియల మూలముగా, క్రియలు విశ్వాసము ద్వారా జరుగుతున్న సమయంలో దేవుడు ఇవ్వవలసిన వారికి, అర్హులైన వారికి తన రక్షణ అనేటువంటి బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ బహుమానం కోసం మనమందరం ప్రయాసపడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో పాటుగా ఉండి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కోసం మనం నిత్యము ప్రయత్నం చేయాలి. గ్లోరిఫికేషన్ హ్యాపెన్స్ ఆఫ్టర్ జస్టిఫికేషన్ అండ్ సంటిఫికేషన్. దేవుని చేత పాపరహితులము అనే నిర్ధారణ పొందుకున్న తర్వాత, పరిశుద్ధులముగా మార్చబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు లాంటి మహిమ శరీరాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతా ఉన్నాడు. అదే ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి పరుగు పందెములో మనకిచ్చేటువంటి బహుమానం. తన మరణశయ్యపై చనిపోవడానికి సిద్ధంగా ఉండి మరణ వాంగ్మూలాన్ని ఇస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. నా పరుగును నేను కడముట్టించుతని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఈ పరుగు పందెం అంతటిలో, ఇన్ని సంవత్సరాల నా పరిచయం అంతటిలో, దేవుని కొరకు ప్రయాసపడి నేను పరిగెత్తిన ఈ పరుగు పందెం అంతటిలో కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. నేను పరిగెత్తున్న సమయంలో ఇటుపక్క అటుపక్క మన జీవితంలో ఎన్నో రకాల శోధనలు మనం వెంటాడుతూ ఉంటాయి. వెంటాడుతున్న సమయంలో నా లక్ష్యం, నా గురి ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉన్నప్పుడు ఇక్కడ కనపడుతున్నవి, ఇక్కడ పక్కన వచ్చినటువంటి శోధనలన్నీ కూడా నా కంటికి కనపడవు. వాటిని నేను పూర్తిగా అవాయిడ్ చేస్తూ నేను దేవుని యొద్దకు పరిగెత్తి ఉన్నాను. కాబట్టే దేవుడు ఈరోజు నన్ను నీతిమంతుడిగా మార్చబడి, దేవుడి చేత నేను నీతిమంతుడిగా మార్చబడి పరలోకంలో దేవుని పక్కన ఒక స్థానాన్ని నేను ఏర్పాటు చేసుకోగలిగిన అని తన మరణ వాంగ్మూలాన్ని పౌలు భక్తుడు ఇస్తూ ఈ 3 మాటల ద్వారా మనందరినీ ఈరోజు తన ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మీరు జస్టిఫికేషన్ పొందాలి దేవుని దగ్గర నుంచి, శాంక్టిఫికేషన్ పొందాలి మీ క్రియల మూలంగా, విశ్వాసం కలిగినటువంటి క్రియల మూలంగా, గ్లోరిఫికేషన్ పొందుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న తదుపరి మీరు మహిమ శరీరాలు, దేవుడిచ్చేటువంటి బహుమానమైన మహిమ శరీరాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో నాతో పాటుగా మీరు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలని దేవుడు మనందరినీ కోరుకుంటా ఉన్నాడు. పాటించవలసిన 3 సిద్ధాంతాలను తూచా తప్పకుండా మన కుటుంబం పాటించాలని దేవుని నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. రాబోతున్న దినాల్లో మన సంఘములో జరగబోయే ప్రతి ఆధ్యాత్మికమైన ప్రతి విషయంలో చురుకుగా పాల్గొనాలి. ప్రార్థనలు పెడితే, హోల్ నైట్ ప్రేయర్ పెడితే, దాదాపుగా మేము 50 సమోసాలు తెస్తే 20 సమోసాలు తిన్నాం, 30 సమోసాలు వేస్ట్ అయిపోయినాయి. మరి ఏం చేయాలి? 30 సమోసాలు. హోల్ నైట్ ప్రేయర్ పెడితే, ప్రేయర్ ఎవరి కోసం పెడతా ఉన్నారు? సంఘ అభివృద్ధి కొరకు, కుటుంబ క్షేమాల కోసం మనం హోల్ నైట్ ప్రేయర్ పెడతా ఉన్నాం. హోల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడు మన పార్టిసిపేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఈరోజు ఇంతమంది మనం వచ్చినాం, ఇంతమందిలో కనీసం 10% వచ్చినా కూడా ప్రార్థనలో మనమందరం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా చేరుతుందంట? స్తుతి ధూపముగా చేరుతుందంట. ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రభువా నీ సన్నిధికి నా ప్రార్థనలు స్తుతి ధూపముగా చేరుతూ ఉన్నాయి, ప్రభువా స్తుతి ధూపముగా చేరుతూ ఉన్నాయంట. ఆ స్తుతి ధూపము చేరాలంటే అగ్ని రగల్చబడాలి. నిప్పు లేకపోతే పొగ ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్రార్థన ద్వారా నిప్పు రగిలించబడాలి. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను నిత్యము రగిలించుడి. ఆత్మను నిత్యము రగిలించి ఆ ప్రార్థన ద్వారా వచ్చేటువంటి ధూపము దేవుని సన్నిధికి ఎప్పుడైతే చేస్తుందో, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేసేటువంటి గొప్ప దేవుడు. ఈ పరుగు పందెంలో మనం ఇరుకైన మార్గంలో మనం ప్రయాణం చేయడానికి మనం సిద్ధపడదాం. ఆ ఇరుకు మార్గం ఎలాంటిది? సంకుచితమైనటువంటి మార్గం. కానీ ఇరుకు మార్గముగా నువ్వు ప్రయాణించి చివరికి నీ గమ్యస్థానం నువ్వు చేరినప్పుడు ఆ ఇరుకు మార్గం ఎలా మారుతుందంట? పచ్చని పచ్చికగా దేవుడు మార్చి, ఆ పచ్చిక బయలలో దేవుడు లేడి పిల్లల్లాగా మనల్ని పరిగెత్త చేస్తాడు. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనకు దయచేస్తాడు. పరలోకము నుంచి దీవెనల చేత మనల్ని కురమరింపచేసి తన పరలోక రాజ్యపు వారసుడిగా దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, జస్టిఫికేషన్, సాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబం ఎప్పుడైతే ఫాలో అవుతారో దేవుడిచ్చేటువంటి రక్షణ అనేటువంటి బహుమానాన్ని పొందుకుంటాం. ఆ రక్షణ అనేటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో నివసించేటువంటి అత్యద్భుతమైన అవకాశము కేవలము మనకు మాత్రమే దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు.
కేవలం మన కుటుంబాలకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కేవలం మన జీవితంలో దేవుడు మనం ఊహించిన దానికంటే అత్యధికంగా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆ ఆశీర్వాదములకు పాత్రులుగా దయాప్రాప్తురాలా అని మరియమ్మని దేవుడు ఏ విధంగా అయితే పిలుస్తూ ఉన్నాడో ఆ దేవుని యొక్క దయకు మీరందరూ ప్రాప్తులుగా మార్చబడాలి. ప్రాప్తులుగా మార్చబడినప్పుడు చరిత్రలో నిలబడిపోయేటువంటి సంఘముగా మన సంఘం మార్చబడాలని ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయము మరొక మారు ప్రభువా నీ బలిపీఠం మీద నిలబడి ప్రభువా మీరిచ్చేటువంటి మాటలు నీ సంఘము కొరకు మాట్లాడిన మాటల్లో ప్రభు ఏవైనా తెలిసి తెలియక ఏమైనా మాట్లాడిన దయతో మన్నించండి. అదే రీతిగా విన్నటువంటి వాక్యం గాలిలో కలిసిపోకుండా ప్రభు అపవాది దొంగిలించకుండా మమ్మల్ని మా హృదయంలో వాక్యాన్ని పదిలపరుచుకొని జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ అనే 3 సూత్రాలను మేము నిత్యము పాటిస్తూ ప్రభు పరలోక రాజ్యపు వారసత్వాన్ని పొందే కృపను మాకు, మా కుటుంబాలకు, మరి ముఖ్యంగా మా సంఘమంతటికి దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.